వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ యాప్స్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు భవ్య, నా ఛానల్ కి వెల్కమ్. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంతకీ ఈమెవరు అనుకుంటున్నారా? నా చిట్టి పొట్టి చెల్లండి. ఇప్పుడైతే నేను నా ఫ్యామిలీ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే అన్పాక్ చేయబోతున్నాను. గిఫ్ట్స్ ఆర్ థింగ్స్ అన్పాకింగ్ అయితే చేయబోతున్నాను. నా బ్యాగ్స్ ని ఏమైంది గిఫ్ట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, నాకు ఏదో గిఫ్ట్ ఉండబోతుంది అనుకుంటా. సో గిఫ్ట్స్ ఆర్ థింగ్స్ అయితే అన్పాక్ చేయబోతున్నాను. అది నేను మీ అందరికీ కూడా చూపిస్తాం అనుకుంటున్నాను. సో ఇంకా డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఒకటి, ఇప్పుడైతే లిటరల్ గా నైట్ 11 అవుతుంది. నాకు మస్తు నిద్ర వస్తుంది. నేను వచ్చి వారం అవుతుంది. ఇట్లా డైలీ అన్పాక్ చేద్దాం అనుకుంటూ డైలీ ఇప్పుడు చేద్దాం అనుకుంటూ డిలే చేస్తూ ఉన్నాను. బ్యాగ్స్ నేను ఓపెన్ చేస్తాను, అసలు ఏముందో చూస్తానంటే నేను వీడియో తీసుకోవాలి. నేను మీ అందరితో కూడా చూపిస్తాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి నేను అప్పుడు అంటే లైవ్ గా అన్పాక్ చేసి మీకు చూపిస్తూ దీన్ని కూడా చూపిస్తాం అనుకుంటున్నాను. ఆగతలేదు. సో ఇప్పుడైతే ఇంకా డిలే చేయకుండా అన్పాక్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఇందాక చెప్తున్నా కదా, నాకేమైనా కొంచెం నిద్రమోహం అనిపిస్తే లైట్ తీసుకోండి. అసలు పాపం నిద్ర లేని ఫేస్ అయిపోతుంది. అట్లా కరువులో ఉన్నాను, స్లీప్ జెట్ లాగ్. సో ఇంకా డిలే చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్యాగ్ అయితే ఓపెన్ చేసేసినాను. ఇందులో మిక్స్ ఉన్నాయి అనమాట. అంటే నేను నా ఫ్యామిలీ కోసం తీసుకొచ్చిన థింగ్స్, అట్లనే నా బట్టలు కూడా ఉన్నాయి. నేను చాలా కొన్నే తెచ్చుకున్నాను, అవి ఈ బ్యాగ్ లోనే ఉన్నాయి బేసికల్ గా. సో నేను ఫస్ట్ అయితే క్విక్ గా నా బట్టలు అనేది తీసి పక్కకు పెట్టేస్తాను. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను జీన్స్, బట్ ఎందుకో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది మంచిగా అనిపించింది. మీకు షాపింగ్ బ్లాగ్ లో చూపించాను అనుకుంటా. అది ఫిట్ ఎలా సరిపోతుందో నేను వేసుకొని చెప్తాను అందరు. అన్పాక్ చేసినప్పుడు కనిపిస్తున్న సామాన్లని ఫాస్ట్ మనం తీసుకోయింది. ఐ డోంట్ కేర్. చూడక 15 months అయితే నీ వాచ్ లేదు. సో ఇట్స్ న్యూ వాచ్ ఫర్ మీ. సో నేను అంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన వాచెస్ కూడా 2-3 పట్టుకొచ్చినాను. ఎందుకంటే దాంట్లో బ్యాటరీస్ అయిపోయినాయి. ఆడ వేయించుకుందాం అనుకుని నేను అట్లనే పుష్పం చేసిన. ఈడైతే ఇంటి పక్కనే ఉంటుంది కదా, ఇది చేయించుకోవచ్చని చెప్పి అవి కూడా పట్టుకొచ్చిన. సో ఇంకా ఫస్ట్ బ్యాగ్ లో అయితే ఇంకా చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చానో, ఇందులో ఏమున్నాయో. ఫస్ట్ దీనికి ఏం తీసుకొచ్చానో అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాము. నేనైతే ఈ కాల్ లాగుఫీ నుంచి ఈ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడే నేను కూడా అన్పాక్ చేసి చూస్తున్నాను. నా కోసం తెచ్చావా? షీ ఆస్క్డ్ మీ ఏది బాగుంది, చూస్ వన్. లైక్ ఇది బాగుంది తీసుకో, దేనికి వేసుకుంటావో వేసుకో అని చెప్పాను. అంటే నేను ట్రిప్కి వెళ్ళినా అని చెప్పినా, ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పినా కదా. సో దాంట్లో నేను దానికోసం తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక బ్యాగ్ చూపించు అని చెప్పి. నేను దీనికోసం తీసుకుందాం అనుకున్న ఒక 2-3 ఆప్షన్స్ దీనికి పంపించి సెలెక్ట్ చేయమన్నా. నాకు కోచ్ నుంచి ఇంకొకటి కూడా ఉండే, అది కూడా మంచిగా అనిపించింది. బట్ రెండింటిలో చూసి జర్ర క్లాసీగా మంచిగా అనిపించింది. దీనికి కూడా అదే నచ్చింది. సరే అని చెప్పి ఇదే పట్టుకొచ్చినాయి. సో ఇది ఫస్ట్ థింగ్ అయితే ఇది నేను తీసుకొచ్చిన బ్యాగ్. ఇది తీసుకో, కనెక్ట్ చేసుకో. అస్సలు నేను వచ్చినప్పటి నుంచి ఆగుతలేదు దీనికి ఎప్పుడు ఓపెన్ చేద్దాం అంటే నేను కూడా ప్లేస్ లో ఉంటే నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది అని తెలుసు. సో యా, అది ఫస్ట్ అయితే. ఇంకా నేను నా నార్మల్ స్కిన్ కేర్ కూడా తీసుకొని వచ్చాను. ఇదైతే సెంటెలా స్కిన్ 1004 నుంచి సెంటెలా క్లెన్సింగ్ ఆయిల్, పేరు కూడా మర్చిపోయినా. సో అది అందుకే బ్యాగ్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేయాలి. 1 week అయితే సామాన్లు మర్చిపోతాం మనం. ఓకే. సో ఇంకా ఇదేమో నేను యూజ్ చేసేది. ఇది ఫుల్ ఇట్లా టైట్ గా ప్యాక్ చేసుకొచ్చిన. ఇదైతే చెప్పేస్తా, నంబర్సింగ్ నుంచి నెంబర్ 5 టోనర్ ప్యాడ్స్ ఉన్నాయి కదా నేను యూజ్ చేసేది. అది నా స్కిన్ పైన ఎందుకో పడతలేదని చెప్పిన కదా. సో చెల్లికి ఇద్దామని చెప్పి తీసుకొచ్చిన. ఎందుకు లైక్ ఇట్స్ బ్రాండ్ న్యూ, నేను 1-2 యూజ్ చేసినట్టున్నా. సో ఇది ట్రై చేసి దీనికి ఎట్లుంటుందో కూడా తెలుసు అని చెప్పి పట్టుకొచ్చిన. నాకు పడని సామాన్లు అన్ని తీసుకొచ్చి నా మొహం మీద ట్రై చేస్తున్నాయి. ఆల్రెడీ అందమైన మొహం కదా. దీన్ని మన పక్కనే పెట్టుకున్నా. బాగ్మతి. If you guys have seen that movie, ఏంటది? జిందగీ నా మిలేగి దుబారా. బాగ్వతి. ఒకసారి బాగ్మతి. I thought బాగ్మతి. బాగ్వతి లైక్ పద్మావతి, బాగ్వతి. సో ఇంకా నెక్స్ట్ టైం తీసుకొచ్చిన అంటే, సో ఇది కూడా నా స్కిన్ దీనికి ఆగుతలేదు. ఫస్ట్ ఈ బ్యాగ్ అన్పాక్ చేస్తాను. ఇప్పుడు దీని చూసేద్దాము. సో దీనికి నాంది పలుకుతున్నాను.
ఏం పలుకుతున్నావు? నాన్ కాదు, ఓపెన్ చేసి దాన్ని ఏమంటారు అది ఓపెనింగ్ సెరమనీ చేస్తుందంట బేసికల్ గా. ఇది బ్రో ఇదేంటి ప్యాక్ చేద్దాం. బ్యాగ్ ఓపెన్ చేసి ఇలా పెద్దగా అవుతుంది అంతే. ఎందుకు ఓపెన్ చేయడం కొత్తది? సరే ఇదన్నా ఇది అంటే నువ్వు ఏదో అన్ప్యాక్ చేస్తావని చూస్తున్నారు, చూపెట్టాలి కదా. చేస్తాను స్టార్ట్ చేసినప్పుడు పెంచి పడే. జాగ్రత్త, బ్యాక్ ఏం కాదు, అయిపోలేదు. గోల్డ్ ప్లేటెడ్ కాదని చెప్పు, మళ్ళీ నిజం నా ఎక్స్ప్రెషన్ తోనే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇది ఒక పౌచ్, ఇలా ఓపెన్ చేస్తే ఇదొక పౌచ్, ఇదొక జేప్, ఇదొక జేప్, 2 zips. జస్ట్ అది ఇలా 2 zips. అండ్ మనకి వెనక కూడా ఒక పౌచ్. సరే ఇంకా బ్యాగ్ బాగుంది, నేను వేసుకోపోతాను మళ్ళా. Gifts once given are not or shouldn't be taken back. దీన్ని మనం ఇక్కడ కూర్చోబెడతాను. నేను ఇంత మంచి బ్యాగ్ ఇచ్చినందుకు మాకు వద్దు. ఇట్లా ఏమన్నా తీసుకొస్తే ఇట్లాంటివి చేస్తారు, లేకపోతే ఒక తను అంటారు. అక్క అని కూడా అనరు. అప్పుడు 2 ఉండాలి. అండ్ నేను మా అక్కని ఎప్పుడు అక్క అనే పిలుస్తా. అంటే వస్తే రావే పోవే ఇట్లాంటివి కూడా అంటారు కదా. వస్తే అక్క రావే, దాంట్లో కూడా అక్క ఉంది కదా, అలా అక్క. అది రెస్పెక్టా? అక్క వద్దు, పాపం పాపం వాళ్ళ నన్ను వదిలేసి మాకెట్లో తప్పదు. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా ఇది కూడా నా స్కిన్ కేర్ స్నేల్ మ్యూసిన్ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ జర అది ఎక్స్పెన్సివ్ కదా, అక్కడైతే చీప్ వచ్చేస్తుంది అని చెప్పి అది కూడా తీసుకొచ్చి. నేనే అడిగా. అన్ని నీవేం కాదులే, నేనే అడిగా. ఓ మై బాగ్, నీ బ్యాగ్ వచ్చి పడిపోయింది చూసుకో. నీకు దెబ్బలు ఆయింట్మెంట్ రాయి. ఓకే, సో నెక్స్ట్ అయితే నా మరిది గారి కోసం ఈ షనెల్ నుంచి పేరు పలకడానికి రాదు, ఈ పర్ఫ్యూమ్ అయితే పట్టుకొని వచ్చినాను. పాష్ పర్ఫ్యూమ్. పాష్ పర్ఫ్యూమ్స్ మనం అట్లాంటివి వాడలేండి. నెక్స్ట్ అయితే నేను ఈ బ్యాగ్ తీసుకొని వచ్చినాను మమ్మీ కోసం. అంటే ఇది ఇప్పుడు కొన్నది ఏం కాదు, మీరు నా రీసెంట్ డీసీ బ్లాగ్స్ లో అయితే చూసినారు కదా, ఈ బ్యాగ్ తీసుకున్నా అని చెప్పి చూపించినాను నేను. ఈ బ్యాగ్ డీటెయిల్స్ షేర్ చేయమని నన్ను డీసీ బ్లాగ్ నుంచి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినారు. కుదిరినంత వరకు అందరికీ అయితే నేను డీటెయిల్స్ షేర్ చేసినాను. నేనైతే ఇది టెడీ బ్లేక్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యూజువల్ గా అంత ఎక్స్పెన్సివ్ అవసరం లేదు, నేను ఎక్కువ యూజ్ చేయనని చెప్పి దీనికి వెళ్ళినాను. అఫోర్డబుల్ గా మంచిగానే అనిపించింది నాకైతే. నేను ఇండియా వచ్చే ముందు కూడా ఇంకేమైనా బ్యాగ్స్ పట్టుకొద్దామని చూసినాను, బట్ డెలివరీ టైం సెట్ అవ్వలేదు. మంచిదైంది అప్పుడు తీసుకోకపోవడం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో సేల్ నడుస్తుంది. నేను అప్పుడు తీసుకున్న దానికంటే ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి. సో ఇప్పుడైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. వెబ్సైట్ లింక్ ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో అదైతే తీసుకొని వచ్చినాను. అంటే నేను మళ్ళీ కొనుక్కోవచ్చు కదా అని మమ్మీకి నచ్చింది యాక్చువల్లీ. సో దానికోసం అని చెప్పి తీసుకొని వచ్చినాను ఈ బ్యాగ్. సో ఇది మమ్మీ కోసం. ఇది మమ్మీ అయితే ఏంటి చూపించాలి కదా. ఇది ఆల్రెడీ వాళ్ళు అన్పాక్ చేసి అదంతా యూజ్ చేసారు. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ చేయకు, నా చేతిలో చూడలేదు కదా. ఇది అయితే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కొన్నాను నేను రీసెంట్ గా. అంటే ట్రై చేద్దామని చెప్పి, పొట్టిగా అయిపోయింది జుట్టు అని చెప్పి, అంటే నేనే కట్ చేసుకున్నాను అనుకోండి. పొడుగా ఉన్న జుట్టుని కట్ చేసి ఆ మిగిలిన జుట్టు ఎవడో ఎక్స్టెన్షన్స్ చేస్తే అవి తీసుకొచ్చి ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలి. సో అంటే చూస్తున్నాం కదా, ఇట్లా ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే ఇట్లా పొడుగు అయితే ఎప్పుడైనా అట్లాంటి లాంగ్ హెయిర్ ని మిస్ అవుతున్నాను అనిపిస్తే ఇవి పెట్టుకోవచ్చు, ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు ఇంకా పండుగలు అట్లాంటివి వస్తాయి కదా, వాటికి ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకొని వచ్చినాను నేను ఇవి. ఇది కూడా తీసుకో. ఓపెన్ అయితే చేయకు ఇప్పుడు, దట్స్ బిగ్ మెస్. ఆమెకన్నా ఇంకా పొట్టిగా ఉంది, సో మనమే ఫస్ట్ ట్రై చేయాలి. ఓపెన్ చేసిన వాళ్ళు భయపడతారు, ఇట్లా ఓపెన్ చేయగానే ఇంత జుట్టు బయటపడి అట్లే ఉండదు. ఇక్కడ కింద అయితే ఇగో అలా అలా పడుతుందని నేను చెప్పా, భయపడతారని. ఒక చిన్న వాళ్ళు హెయిర్ శాంపుల్ కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ ట్రై చేసినాను, బట్ ఇది ట్రై చేసిన, పెద్దది ట్రై చేయలేదు. హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్ పెట్టాను. సో ఇటు సైడ్ అయితే ఇంక ఇది లాస్ట్ ఐటమ్. ఇది నేను కాసేపు అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఏంటో మీకు చూస్తే తెలుస్తుంది, బట్ దాని లోపల ఏముందనేది అంటే థింగ్ ఏంటో తెలుసు, బట్ స్టిల్ ఐ షో యూ నేను ఏం తీసుకొచ్చినాను. ఇప్పుడు చూడద్దా, జస్ట్ పైన క్లిప్స్. సో ఇప్పుడైతే నేను ఎటు సైడ్ది ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను మీకు నా హెయిర్ కేర్ దాంట్లో చూపించిన కదా ఆయిల్ యూజ్ చేస్తాను అని చెప్పి, నేను మళ్ళీ అన్ని ఒకేసారి వాటర్ అట్లాంటివన్నీ కూడా చేంజ్ అవుతాను చెప్పి 3 బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను ఆయిల్ నేను యూజ్ చేసుకోవడానికి. ఈ రోజ్మెరీ ఆయిల్ అది
నాది, నేను అనాలి. హూ కేర్స్? మీరు కూడా ఇంట్లో అట్లా కొట్టుకుంటారా బబుల్ ర్యాప్ కోసం ఇట్లా టుప్ 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 అనడానికి? అబ్బో అసలు ఘోరమైన యుద్ధాలు. అది నాకు సరే కట్ చేయి, హాఫ్ లో కట్ చేయి, ఇద్దరం తీసుకొని ఇద్దరం అనాలి. ఆ హాఫ్ లో కట్ చేసినప్పుడు సగం బబుల్స్ పోతాయి. ఇద్దరమే కాకుండా మేమిద్దరం ఇట్లా గొడవ పడుతుంటే మధ్యలో మమ్మీ కూడా వస్తుంది. కాదు మరి నాకు అని చాలా తక్కువ సార్లు వస్తుంది. మాక్సిమం కట్ చేసినప్పుడు ఒకటి సైడ్ కి పెడితే అది ఒక దాని కోసం కూడా ఒకటి తీసుకెళ్ళిపోయి సగం అనేసి ఉంటుంది ఆల్రెడీ. సైలెంట్ గా అటు ఆ పని జరిగిపోతుంటది అనమాట. ఇది నేను దీనికోసం తీసుకొచ్చిన జాకెట్. నా మెత్తటి వెచ్చటి వైట్ జాకెట్, అది క్రీమ్. నా మెత్తటి వెచ్చటి వైట్ జాకెట్. అంటే మనం ఇప్పుడు నార్త్ సైడ్ ట్రిప్ వేసినప్పుడు సరే పక్కన పడి ఇప్పుడు అది వచ్చింది కాబట్టి దీన్ని పడేస్తుంది. అసలు చూడండి, అన్గ్రేట్ఫుల్ పీపుల్. అంటే గ్రేట్ఫుల్ నాకు కాదు, బ్యాగ్ కి ఎట్లా చెప్పాలి, ఏది చెప్పకూడదు. రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ ఏంటి? దానికి ఆల్రెడీ ఒక పేరు ఇచ్చా, నామకరణం చేసినది. ఇంకేంటి, మనం ఇప్పుడు ట్రిప్ వేసినప్పుడు చలి పెడుతుంది నార్త్ సైడ్ లో. ఇక్కడ జాకెట్లు అంటే చలి నాకు, ఇవైతే ఆపుతాయి. జస్ట్ ఏదో స్టైల్ కోసం అంతే. పఫర్ జాకెట్. సో నెక్స్ట్ ఇది నా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేసిన వాచ్ చూసినారు కదా, దీంట్లో అంటే సైజ్ చాలా లూజ్ అయింది. సో అది కూడా చేపించుకుందాం అని చెప్పి తీసుకొచ్చిన. అది పెట్టుకుంటే కోచ్ వాచ్. అది కూడా పెట్టుకుందాం అనుకుంటున్నావా? అంటే ఇందాక పెట్టుకుని తీసేయకండి, అది పెట్టుకోలేదు. సో ఇప్పుడైతే చాక్లెట్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఇది ఒకటి చిన్నది, ఇది ఒక పెద్ద ప్యాకెట్. ఇదైతే నేను కాస్కో నుంచి తీసుకున్నాను. ఇది యూజువల్ ఎక్కడైనా దొరుకుతాయి నాకు తెలిసి. ఇవన్నీ నేను తీసుకున్నది ఎక్కడ అని మీ ఐడియా కోసం చెప్తున్నాను. ఇదైతే జైన్ నుంచి తీసుకొచ్చినాను, లాస్ట్ మినిట్ లో తీసుకొని వచ్చినాం. ఇది చూసినాం కదా, నా హస్బెండ్ ఇది పట్టుకొచ్చినానని చెప్పిన. సో అది ఈ ప్యాకెట్. ఇంకా ఇదైతే మేము కాస్కోలో తీసుకున్నాము పెద్దది. ఇది కూడా ఒక పెద్ద ప్యాకెటే. దీన్ని జైన్ తోనే పట్టుకొచ్చినాము. ఏంటో ఎలాగే గ్రీన్ మ్యాంగో కాదు, కవర్ అది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది కవర్ పోయింది, అందుకని దాన్ని ఇంకో కవర్ లో పెట్టుకొని తీసుకొని వచ్చినాము. ఇందులో స్నీకర్స్, ట్విక్స్, మిల్కీ వే, 3 మస్కెటేర్స్. ఐ లవ్ ట్విక్స్. మీకు ఎవరికైనా ఇష్టం అంటే యాక్చువల్లీ ఓ పెద్ద బిస్కెట్ జరిగింది, అది నేను చెప్తాను ఏమైందో కాసేపట్లో. ఐ లవ్ ట్విక్స్. బట్ చెప్పాలంటే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయండి. ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి. బట్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఉన్నప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, ఇప్పుడైతే తినడం మానేసాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ చాక్లెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గాయి. బికాస్ అప్పట్లో చెక్ చేస్తుంటే అవి ఏం చాక్లెట్స్ ఫేమస్. అసలు ఎంత ఇష్టం. నేను కూడా అసలు తెద్దాం అనుకున్నా, బట్ ఇట్స్ లైక్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి. అది తెచ్చి ఇంక వారం తర్వాత బ్యాగ్ ఓపెన్ చేస్తే అప్పటికి కరిగిపోయి అంతా కారిపోయి ఇలా సముద్రం అయ్యేది అది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏ ఫోన్ తెస్తున్నావు, ఏ హెడ్ ఫోన్స్ తెస్తున్నావు, ఏ బ్యాగ్ తెస్తున్నావు, ఏ వాచ్. ఇలాంటి వాళ్ళు రాగానే నాకు ఏం తీసుకొచ్చినావు అని అడిగింది. ఎట్లున్నావు, ఏంది, ఏం లేదు, ఏం తీసుకొచ్చినావు అక్క? నాకు ఎట్లుందంటే నాకు కళ్ళ ముందే ఉంది, ఇంకెట్లుంది, బాగానే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా చాక్లెట్స్. ఇది అండ్ ఇది, ఈ రెండు కూడా కాస్కోలోనే తీసుకున్నాము. కాస్కోలో అయితే మంచివి ఉంటాయి అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది కదా. సో యా, ఈ రెండు. అండ్ ఈ పేర్లనే నాకు పలకనికి రాదండి. ఢిల్లీ సంథింగ్ యుఎస్ చాక్లెట్స్. యుఎస్ చాక్లెట్స్. మన పక్కన మేము యుఎస్ చాక్లెట్స్ ఎక్కడున్నా సరే ప్రపంచంలో. సో ఈ నగెట్స్ కూడా పట్టుకొని వచ్చాను. అసార్టెడ్ ప్రీమియం చాక్లెట్ స్క్వేర్స్ పట్టుకొని వచ్చినాను. నగెట్స్ అంటే అంటే నగెట్స్ కూడా ఉంటాయి వేరే చాక్లెట్ నగెట్స్. అండ్ ఐ గెస్ ఇవి డార్క్ చాక్లెట్. మల్టిపుల్ ఉన్నాయి. 3 డార్క్ చాక్లెట్స్, 1 మిల్క్ చాక్లెట్. ఐ హేట్ డార్క్ చాక్లెట్. ఆ డార్క్ చాక్లెట్ లో కూడా 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. 1 రాస్బెర్రీ, 1 క్యారమెల్ అండ్ 160% కోకో అనొచ్చు. బట్ వీళ్ళు కకావ్ పౌడర్. సో అవి ఉన్నాయి. ఇటు సైడ్ ఇంకా నాకు కొంచెం ఒక 2-3 బట్టలు ఉంటే అక్కడ తీసేసాను. బట్టలు తెస్తారు, అన్ని సామాన్లు తేవాలి అని. అంటే నేను వచ్చి రాగానే షాపింగ్ చేయడానికి ఉరకను కదా, సో అప్పుడు వేసుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చిన. ఈ రెండు నేను మమ్మీ కోసం ఇంకా మా అత్తమ్మ కోసం తీసుకొని వచ్చినాను. మైకల్ కార్డ్స్ నుంచి బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. అండ్ ఇద్దరికి ఇట్లా ఉంటే బాగుంటది అని అనిపించింది నాకు. సో నేను ఈ రెండు అయితే తీసుకొని వచ్చినాను. బట్ వాళ్ళు ఇలా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మమ్మీకి ఇష్టం. మమ్మీ ఇప్పుడు ఇలా పట్టుకునే తీసుకురా ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్ ఇట్లా మంచి హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి అలవాటు చేసుకోంటే లేదు, నాకు ఇట్లా పట్టుకుని ఇట్లా తిరిగేది కావాలి. ఇలా ఎవడేసుకుంటాడు దాన్ని, అంతా తీయాలి. ఇదైతే
సో అట్లా అత్తమ్మ కోసం ఒకటి, మమ్మీ కోసం ఒకటి తీసుకొని వచ్చినాను. మళ్ళీ ప్యాక్ చేసేయాలి బికాస్ అప్పుడు సర్ప్రైజ్ ఓపెన్ చేయాలి కాబట్టి. నాకు తెలిసి ఈ బ్యాగ్ వేస్ట్ సామాన్లు అయితే ఇందులో సామాన్ వేస్ట్ అయింది. ఇది అంటే నాకు కావాల్సిన సామాన్లే ఇంకా ఇప్పటి వరకు వచ్చాయి, ఇంకా లేవు. అసలు ఇది చూడండి, మెత్తలాగా ఎత్తి కింద పెట్టుకొని పడుకోవచ్చు ఇంటున్నాయి. సో నేను యాక్చువల్లీ అదే అనుకున్నా, అంటే ఇట్స్ లైక్ చాక్లెట్స్ మెత్తలా పెట్టుకుందాం అని కాదు. ఇప్పుడు చాక్లెట్స్ అన్ని దగ్గర ఉన్నాయి కదా, సేమ్ అవే థింగ్స్ ఉంటాయి అక్కడ కూడా, పెద్ద డిఫరెంట్ ఏం ఉండవు కదా, ఇంకేముంటుందో తెచ్చేది అని అనుకున్నా. బట్ స్టిల్ ఇంకా వేరే తీసుకురావడానికి ఏం తెలియదు కదా, అట్లీస్ట్ ఐ కెన్ నా చేతిలో నేను చాక్లెట్స్ అయితే వేయగలుగుతాను అని చెప్పి అవి పట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఆబ్వియస్ గా ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏవి అడగలేను. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి పెద్ద వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు కదా. బట్ M&M చాలా బాగుంటుంది. మన చాక్లెట్స్ తింటుండే, బట్ ఐఎమ్ నాట్ అ చాక్లెట్ పర్సన్ ఎనీమోర్. పోయింది. సరే ఇప్పుడు నెక్స్ట్ బ్యాగ్, ఈ బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాగ్ పెట్టి మళ్ళా కలుస్తాం.